హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నేను చాలా లేట్గా చూశాను. నాకు రూమ్ షిఫ్టింగ్ ఉండే, అందుకు 2 days చాలా లేట్ అయింది. ఈరోజే మూవీ చూశాను. నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ ఆన్ టైంలో ఖచ్చితంగా పెడతాను. మూవీ రివ్యూలోకి వస్తే నాకు మూవీ చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి చాలా బాగా నవ్వుకున్నా. సింగిల్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బేసికల్గా ఒక మూవీకి వెళ్ళి బాగా నవ్వుకొని రావాలంటే ఖచ్చితంగా మూవీ థియేటర్లో చూడండి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని కాకుండా మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ ఖచ్చితంగా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే డైరెక్టర్ స్టోరీ బాగానే రాసుకున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అది కూడా కొంచెం కొత్తగా అనిపించింది. ఆ లవ్ స్టోరీ రాసుకునే విధానం అండ్ అందులో వచ్చే కామెడీ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ కామెడీ కూడా ఇరికిచ్చినట్టు ఉండదు. శ్రీ విష్ణు గారి హీరో గారి మధ్య, వెన్నెల కిషోర్ గారి మధ్య కామెడీ చాలా చాలా చోట్ల న్యాచురల్గానే ఉంటుంది. అక్కడక్కడ డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి అది కూడా మూవీ. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా కామెడీగానే ఉంటుంది. ఎంటైర్ మూవీ ఫన్గానే ఉంటుంది. మళ్ళీ మిడిల్లో ఒక మంచి ఎమోషన్ టచ్ చేస్తాడు. ఆ ఎమోషన్ కూడా పెద్దగా ల్యాగ్ లేకుండా చాలా సింపుల్గా, చాలా క్లియర్గా చూపిస్తారు. అది కూడా చాలా బాగా అనిపించింది. మూవీలో కామెడీ విషయానికి వస్తే కామెడీ చాలా వర్కౌట్ అయింది మూవీకి. ఎంటైర్ మూవీ కామెడీగా ఉంటుంది. హీరో మధ్యలో, వెన్నెల కిషోర్ మధ్యలో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కామెడీ విషయంలో. అండ్ స్క్రీన్ టైమింగ్ కూడా హీరోకి ఎంత ఉంటుందో వెన్నెల కిషోర్ గారు కూడా సేమ్ అంతే ఉంటుంది. ప్రతి షార్ట్లో వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటారు. మొత్తం మూవీలో శ్రీ విష్ణు గారి టైమింగ్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో టైమింగ్ కుదిరింది కాబట్టి ఎంటైర్ కామెడీ సెట్ అయిందని నాకు అనిపించింది. బేసికలీ నేనైతే చాలా ఎంజాయ్ చేసాను వాళ్ళిద్దరు టైమింగ్, డైలాగ్స్ కానీ, చిన్న చిన్న మిమ్ రెఫరెన్స్ కానీ అన్ని ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. కృతికా శర్మ పర్లేదు, మరి నాకైతే అంత ఎక్కలేదు తన యాక్టింగ్. ఈవెన్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. తన క్యారెక్టర్కి కనెక్ట్ కూడా అయిపోతారు బేసిక్గా. తను బాగా చేసింది. నాకైతే చాలా చాలా నచ్చింది తన క్యారెక్టర్ మూవీలో. ఇంకా మూవీలో వెన్నెల కిషోర్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తను మూవీలో పెద్దగా కనిపించకపోయినా తన పేరు మొత్తం మూవీలో ఆల్మోస్ట్ చాలా సార్లు వాడేస్తారు. అక్కడ కూడా తన గర్ల్ ఫ్రెండ్ నేమ్ వాడడంలో కూడా నాకు కామెడీ చాలా బాగా నచ్చింది బేసిక్గా మూవీలో. స్టోరీ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, ఎమోషన్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. మూవీని అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసి నవ్వుకున్నాను నేను. నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్న మూవీలో కొంచెం బాగా నవ్వుకున్నా. ఆ తర్వాత ఏ మూవీకి నేను సాటిస్ఫై లేదు కామెడీ పరంగా. ఈ మూవీకి ఒకటే. శ్రీ విష్ణు గారు ఇలాగే మంచి కామెడీ మూవీస్, మంచి స్టోరీస్ వెతుక్కుంటే చాలా బాగా ఇంకా మంచి మంచి మూవీస్ వస్తాయనుకుంటున్నా. తన డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ ఫన్నీ డైలాగ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీస్లో. ఇదే అండి మూవీ రివ్యూ. ఖచ్చితంగా మూవీని థియేటర్లో చూడండి, మిస్ చేసుకోకండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.